తనకన్నా నేను ఎక్కువ చదివేవాడిని, కానీ నాకంటే స్కోర్ తనకన్నా ఎక్కువ వస్తుంది. ఈ సిచ్యువేషన్ చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసి ఉంటారు. అయితే ప్రిపేర్ అవడం వేరు, స్మార్ట్ గా ప్రిపేర్ అవడం వేరు. స్మార్ట్ గా ప్రిపేర్ అవడానికి నేను చెప్పే ఈ 4 పాయింట్స్ కూడా మీరు గుర్తించుకోండి. ఇందులో మొదటి పాయింట్, చిన్నవి ఫస్ట్ గోల్స్ పెట్టుకోండి. అంటే నేను ఈ చాప్టర్ చేసేస్తాను లేదా 2 చాప్టర్స్ అవగొట్టేస్తాను అన్నట్టుగా కాకుండా కొన్ని కాన్సెప్ట్స్, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్, ఇలాగా ఒక చిన్న గోల్ పెట్టుకోండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి రోజు కూడా గోల్ ని కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ మీకు ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సిలబస్ కూడా చాలా జాగ్రత్తగా కంప్లీట్ అవుతూ వెళ్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, మీకు ప్రిపేర్ అయ్యింది అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యింది, అది మీకు కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే, బుక్ క్లోజ్ చేసి మీరు ఒక టీచర్ గా ఇమేజిన్ చేసుకుని స్టూడెంట్స్ కి చెప్తున్నట్టు అనుకోవాలి. ఎక్కడైతే మీకు డౌట్లు వచ్చి ఆగారో అది మళ్ళీ రివైజ్ చేయండి. లేదు మీరు ఫుల్ఫిల్ గా చెప్పగలుగుతారంటే మీకు ఆ కాన్సెప్ట్ వచ్చినట్టు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి రివైజ్ చేయడం. నువ్వు కాన్సెప్ట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయినా కానీ రివైజ్ చేయకపోతే ఉపయోగం ఉండదు. 1, 4, 7 అంటే ఫస్ట్ డే, ఫోర్త్ డే, మళ్ళీ 7th డే, లేదంటే ఫస్ట్ డే, సెకండ్ డే, 5th డే, 7th డే, మీరు రెండింటిలో ఏది చూసుకున్నా కానీ రివిజన్ చేయొచ్చు. రివిజన్ చాలా మంది టైం వేస్ట్ అని అనుకుంటారు. టైం వేస్ట్ అవుతుందన్న మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేబీ 1 అవర్ పట్టచ్చు, మళ్ళీ సెకండ్ టైం రివైజ్ చేసేటప్పుడు ఇందులో హాఫ్ ఆఫ్ ద టైం కూడా పట్టదు. ఇక థర్డ్ టైం వచ్చేసరికి జస్ట్ చూస్తే మీకు గుర్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇక ఫోర్త్ పాయింట్, సాల్వింగ్ PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీ సాల్వ్ చేయాలి. ఎందుకంటే అది సాల్వ్ చేస్తే ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ గా ఉన్నది, మీరు ప్రిపేర్ అయింది ఎంత వరకు ప్రెజెంట్ చేయగలుగుతున్నారంటే మీకంటూ ఒక వాల్యూ వస్తుంది. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీ స్కోర్ పెంచుకోండి.